గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం కీ హోల్ సర్జరీ ద్వారా జాయింట్ రిప్లేస్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. అపోలో జూబ్లీ హిల్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ప్రభాత్ లకిరెడ్డి గారు ఆయన కీ హోల్ సర్జరీస్ చేస్తారు. అదేవిధంగా మినిమల్ ఇన్వేసివ్ జాయింట్ రిప్లేస్మెంట్ లో కూడా తగిన శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం అది చాలా ఆదరణ పొందుతున్న సర్జరీ విధానం. సో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్క్రీన్ మీద స్క్రోల్ చేయబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానం పొందండి. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు లైఫ్ లైన్ అండి. డాక్టర్ గారు, ఈ కొత్తగా వచ్చిన ఈ మినిమల్లీ ఇన్వేసివ్ జాయింట్ రిప్లేస్మెంట్ అసలు విధానం ఏంటంటారు? అంటే క్రానిక్ గా వస్తున్న జాయింట్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సకి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అది మనం ఆ ప్రశ్నకు వెళ్లే ముందర ఫస్ట్ ఈ మినిమల్ ఇన్వేసివ్ జాయింట్ రీసర్ఫేస్మెంట్ సర్జరీ, ఇది రీప్లేస్మెంట్ కాదు, రీసర్ఫేస్మెంట్. దీనికి నార్మల్ నీ రీప్లేస్మెంట్, ఈ రెండు ఎందుకు చేస్తుంటే మోకాలు అరిగిపోవటం వల్ల వయసుతో వేరెంటైర్ వచ్చి మోకాలు అరిగిపోవటం, నొప్పి, దాంతో పని చేసుకోలేకపోయిన స్టేజ్లో ఈ జాయింట్ ఈ ట్రీట్మెంట్లు ఆఫర్ చేస్తాం. నార్మల్గా ఏంటంటే మన టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్న ఆపరేషన్లో మనం బోన్ కట్ చేసి, ఇప్పుడు ఏది చూస్తే ఇది టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏం చేస్తుంది, అరిగిపోయినప్పుడు మనం బోన్ కట్ చేసి ఆ రెండింటి పైన ఈ మెటల్ని తొడుగుతాం. అంటే తొడిగితే దీనివల్ల నొప్పి తగ్గిపోద్ది. ఇది నా ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు కరెంట్గా వాడే గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆపరేషన్ ఏంటంటే ఆర్థోగ్లైడ్ మినిమల్ ఇన్వేసివ్ నీ రీసర్ఫేస్మెంట్ సర్జరీ. ఇదంటే ఏంటంటే ఇది రెండు విధాలు. ఒకటి రెండు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కీ హోల్ ఆపరేషన్. కీ హోల్ ఆపరేషన్ రెండు చిన్న రంధ్రాలు పెట్టి జాయింట్ కట్టి ఇటు ఫస్ట్ కీ హోల్ ఆపరేషన్ చేసి జాయింట్ అంతా క్లీన్ చేసి, తర్వాత చిన్న ఓపెనింగ్ ఒక 1.5-2 ఇంచులు జాయింట్ ఓపెనింగ్ చేసి, తర్వాత ఆర్థోగ్లైడ్ అనే ఒక పరికరాన్ని జాయింట్ మధ్యలో పెడతాం. ఎప్పుడైతే ఆర్థోగ్లైడ్ అనే పరికరం పెట్టామో ఇది కూడా జాయింట్ రీప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. బట్ పేషెంట్కి ఉన్న న్యాచురల్ నీ జాయింట్ అట్లాగే ఉంటుంది. మనం ఎక్కడ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు దీనివల్ల కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మా పేషెంట్కి నష్టం కలిగేది ఏమీ లేదు. ప్లస్ ఈ ఆర్థోగ్లైడ్ అనే ఇంప్లాంట్ ఇప్పుడు ఈ రోజు చూస్తే అరౌండ్ 10 ఏళ్ళు వస్తుందని మనకు తెలుసు. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు కార్టిలేజ్ కి బదులు దీన్ని వాడుతున్నారు. ఇది దేంతో తయారు చేశారండి? ఇది ఈ చిన్న మెటల్ తయారు కోబాల్ట్ క్రోమియం. బేసికలీ అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్లోనే ఇంకా హైలీ ప్యూరిఫైడ్ వెరైటీ. సో దీని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్తో కంపేర్ చేస్తే. సో ఈ మెటీరియల్ ఎప్పుడు పాలిష్డ్ సర్ఫేస్ ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఇది. ఓకే, సో ఎవరెవరు ఈ ఆర్థోగ్లైడ్ చికిత్స చేయించుకోవచ్చు అంటారు? హూ ఆర్ ఎలిజిబుల్? నార్మల్గా ఈ ఆర్థోగ్లైడ్ అన్నది అంటే మనకు ఇప్పుడు చూస్తే జనాల్లో 75% వాళ్ళకి జాయింట్ ఒక పక్కనే అరిగిద్ది. సో ఒక పక్కన అరిగినా కూడా మనం రెండో పక్క కూడా జాయింట్ తీసేస్తున్నాం. అది కాకుండా ఈ ఆర్థోగ్లైడ్ బెనిఫిట్ ఏంటంటే ఈ జాయింట్ ఉంచి ప్లస్ ఇది మారుస్తున్నాం. దీనికి ఏజ్ గ్రూప్ లిమిటేషన్ అంటే ఏం లేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న వయసులో జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి, అంటే 35 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేయలేము. సో అలాంటి వాళ్ళకి ఆర్థోగ్లైడ్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. 60 నుంచి ఆ పైన ఉన్న వాళ్ళందరికీ ప్లస్ జాయింట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడే వద్దు అనుకున్న వాళ్ళకి ఆర్థోగ్లైడ్ అనేది గుడ్ ఆపరేషన్. ఓకే అండి, ఫస్ట్ కాల్ మీతో మాట్లాడడం రెడీగా ఉన్నారు పివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ జాయింట్ల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ వేసినప్పుడు కొడుతుంటే అక్కడ టక్ సౌండ్ వస్తూ ఉందండి. ఓకే, నడిచినప్పుడు టక్ అని సౌండ్ వస్తుందంట. అవునండి. మీ వయసు ఎంత అండి? 40 years సార్. ఎంత? 40 సార్. 40 years. మీది చాలా చిన్న వయసు. మీకు ఎక్స్రేలు ఇవన్నీ తీపించుకున్నారా? ఏం తెలియదంటే లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ సేమ్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన కాళ్ళు చిన్నగా పెట్టి ఈ నరం మీద కొట్టాడు అనమాట. కొట్టినప్పుడు అది కాళ్ళు పైకి కిందగా ఆటోమేటిక్ ఆపరేట్ అవుతా ఉందన్నమాట. చూస్తే ఆయన మెడిసిన్ ఇచ్చారు సార్. 3 years బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాగే వస్తుంది సార్. అంటే మనం ఏం చూసుకోవాలి, 40 సంవత్సరాలు వచ్చే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఈ బొమ్మలో చూపించినట్టు కార్టిలేజ్ అంటే ఈ బ్లూ కలర్ ఉన్నది ఇది అరిగిపోవటం వల్ల వస్తుంది. ప్లస్ మనకు సైడ్ లోపల ఉండే సపోర్ట్లు మెనిస్కస్, దీనివల్ల కూడా మీకు టక్ అనే సౌండ్ వస్తుంది. సో మీరు ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి ఎక్స్రే ఒకటి తీపిచ్చి దాంట్లో ఏంటి ప్రాబ్లం, మనకి బోనుకి అరిగిపోయిందా లేకపోతే ఆ లిగమెంట్ మెనిస్కల్ ప్రాబ్లం అని చెప్పి డిసైడ్ చేసుకోవాలా. అది కొన్నిసార్లు ఎక్స్రే సరిపోకుంటే మనం ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే మనకు డయాగ్నోసిస్ క్లియర్గా ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ బట్టి మీకు ఆపరేట్ చేయాలా, ఆపరేట్ చేయకుండా మేనేజ్ చేయొచ్చా అని చెప్పి డిసైడ్ చేయాలా. ఓకేనండి.
సో డాక్టర్ గారు, ఈ ఆర్థోగ్లైడ్ చికిత్స తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ ఆర్థోగ్లైడ్ వల్ల అడ్వాంటేజ్ ఇది మినిమల్ ఇన్వేజివ్ ఆపరేషన్ కాబట్టి మన ఆపరేషన్ ఉండేది 2 ఇంచులు కావచ్చు, పేషెంట్కి తక్కువ నొప్పి ఉంటుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత నేను యూజువల్గా ఆపరేషన్ 2 గంటల్లో వాకర్ ఇచ్చి నడిపిస్తాను. పేషెంట్స్ చాలా కంఫర్ట్ ఉంటారు. ఎప్పుడైతే పేషెంట్ ఆపరేషన్ 2 గంటల్లో నడవగలరో వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ వస్తాయి, నేను బాగా చేయగలను అని. ఆ కాన్ఫిడెన్స్తో తొందరగా రికవర్ అయిపోతారు. ప్లస్ జాయింట్ రిప్లేస్మెంట్ లానే ఇది కూడా రికవరీ అన్నది మిరకల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ తొందరగా రికవర్ అవుతారు. 6 weeks లో గుడ్ రికవరీ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. యశోద గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో సార్. నమస్తే అమ్మా. అదే నేను కింద పడ్డా సార్, ఒక 20 రోజులు అవుతుంది. అయితే మోకాళ్ళు సైడ్ కు అయింది. డాక్టర్ దగ్గర వెళ్తే ఏమి లేదమ్మా, ఇది మడకబడ్డది, కొద్దిగా అరుగుదల కూడా అయింది. టాబ్లెట్ రాసిండు, బెల్ట్ రాసిండు, కానీ దగ్గరికి రాదు సార్. దగ్గరికి రావట్లా మోకాలు? దగ్గరికి రాదు సార్. కొద్దిగా ఎక్కడిక్కడ అనుకున్నాక ఫ్రీగా అనుకున్నాక కొంచెం వస్తుంది, కానీ ఇంకా రాదు దగ్గరికి. నడిస్తే కొద్దిగా నడవనిస్తుంది, కానీ దగ్గరికి అంటే రాదు. మీ వయసు ఎంతమ్మా? 35 years సార్. 35 years. 35 years లో అగైన్ ముందర కాలర్ కి చెప్పినట్టు ప్రాబ్లం మోస్ట్లీ మెనిస్కస్ అంటే ఇక్కడ ఈ బొమ్మలో చూసినట్టు ఈ 2 ఎముకల మధ్యలో ఉండే సబ్స్టెన్స్ కార్టిలేజ్ కాకుండా మెనిస్కస్ అని, అది కూడా ఒక రకమైన కార్టిలేజ్. అది డ్యామేజ్ అవటం వల్ల జాయింట్ లోపలికి అడ్డుపడుతుందో జాయింట్ స్ట్రైట్ చేయటం మడవటం ఇబ్బందిగా ఉంటుంది. మీ ప్రాబ్లం చూస్తే అట్లాగుంది. డాక్టర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐ, మోస్ట్లీ ఎక్స్రేలో కనిపించవు మనకి మెనిస్కల్ ప్రాబ్లం అన్నది. ఎంఆర్ఐ చేయించుకొని ఎంఆర్ఐలో అన్స్టేబుల్ మెనిస్కల్ టేర్ అంటే లోపల జాయింట్ పడుతుంటే దానికి కీ హోల్ సర్జరీ అవసరం. కీ హోల్ సర్జరీ చేస్తే పూర్తిగా నయమైపోతారు మీరు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, గుంటూరు నుంచి ఉషా గారు. ఉషా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. 30 years. ఓకే. 3 years క్రితము ఆర్థ్రోస్కోపీ చేశారు సార్. ఓకే. నీకి ఆర్థ్రోస్కోపీ చేశారు, మెనిస్కస్ కట్ అయిందని మెనిస్కల్ రిపేర్ చేశారు సార్. లేటరల్ మెనిస్కల్ రిపేర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 15 days క్రితం ఆయన పడిపోతే మళ్ళీ బకెట్ హ్యాండిల్ టేర్ అని చెప్పేసి మీడియల్ మెనిస్కస్ కట్ అయింది, ప్లస్ ఏసియల్ టేర్ అయింది, సర్జరీ చేయాలని చెప్తున్నారు. అది ఇది ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటున్నారు సార్. దాని మూలంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అంటారా? ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఎంఆర్ఐ తీయించాము, మళ్ళీ రీసెంట్ గా కూడా ఎంఆర్ఐ తీయించాము. దాంట్లో బోన్ కొంచెం డీజనరేట్ అయిందని చెప్పారు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ బోన్ డీజనరేషన్ మూలంగా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? ఓకే అమ్మ, మీకు మీ హస్బెండ్ మీరు చెప్పడం బట్టి మీ హస్బెండ్ కి జాయింట్ కి మెయిన్ సపోర్ట్ ఏంటంటే మెనిస్కస్, క్రూషియేట్ లెగమెంట్. మీరు అన్న యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్. బేసికల్ యాంటీ క్రూషియేట్ లెగమెంట్ అంటే ఇప్పుడు దీంట్లో చూస్తే ముందల నుంచి వెనక్కి జాయింట్ ముందలకి వెనక్కి కదలకుండా హెల్ప్ చేస్తుంది. అది డ్యామేజ్ అయింది, ప్లస్ మెనిస్కస్ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అవటం వల్ల మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే బోన్ 2 రబ్బై ఒకదాని మీద ఒకటి జారి తొందరగా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయొచ్చు, కాకపోతే మనం ఖచ్చితంగా ఈ కేసుల్లో ఆపరేషన్ చేసి క్రూషియేట్ లిగమెంట్ అనేది ఒకసారి కట్ అయితే మళ్ళీ రిపేర్ అవ్వదు. దాని ఏంటంటే కొత్త లిగమెంట్ యూజ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేయాలా. ఇప్పుడు నేను యూజ్ చేసే పద్ధతి ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ లిగమెంట్ అని మోకాలికి లోపల పక్క ఉంటుంది, అది యూజ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తాను. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి, దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ మనకి, దానివల్ల నష్టం ఏం కలవదు. ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నది చాలా చాలా రేరు. ప్రాబ్లమ్స్ అన్న ఆపరేషన్ బాగా చేస్తే సక్సెస్ రేట్ 90% కన్నా చాలా ఎక్కువ. ఓకేనండి డాక్టర్ గారు, ఇప్పుడు నీ జాయింట్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ లేకపోతే ఆర్థోగ్లైడ్ కానీ రెండిట్లో ఏది వాళ్ళకి సూటబుల్ అన్నది ఎలా డిసైడ్ చేస్తారు? మా పేషెంట్ ఇప్పుడు క్లినిక్లో వచ్చినప్పుడు మనం కొన్ని తీసుకున్న ఫోటో పేషెంట్ క్యారెక్టర్స్ అంటే పేషెంట్ వయసు అంతా మంచి చెప్పినట్టు 35 to 60 ఉన్నోళ్ళలో ఆర్థోగ్లైడ్కి సూటబుల్ ఉంటే ఆర్థోగ్లైడ్ ప్రిఫరబుల్. 60 పైన ఉంటే దాని ఒకటి ఏజ్ ఒకటి క్రైటీరియా. నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ, బాగా లావు ఉన్నారా, ఫిజికల్ యాక్టివిటీ, సొంతంగా పని చేసుకోగలుగుతున్నారా. ఆ తర్వాత చూసేది మనం ఎక్స్రేస్లో చూస్తే యూజువల్గా అరౌండ్ 80-90% ఛాన్స్ క్లారిటీ వచ్చేస్తాయి. ఆర్థోగ్లైడ్ పనిచేస్తుందా లేకపోతే టోటల్ నీ రీప్లేస్మెంట్ పనిచేస్తా అని చెప్పి. ఇది కూడా తెలియనప్పుడు కొన్ని కేసులు ఏం చేస్తానంటే ఏం చెప్తానంటే పేషెంట్లకు కూడా నేను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి కీహోల్ ఆపరేషన్
అంటే చిన్న 2 అర సెంటీమీటర్ రంధ్రాలు 2 వేసి మోకాళ్ళ లోపల కెమెరా పెట్టి చూసి జాయింట్ ఫస్ట్ అసెస్ చేస్తాను. ఈ జాయింట్ మినిమల్ ఇన్వేజివ్ నీ రీసర్ఫేస్మెంట్కి సూటబుల్లా కాదా. ఆ జాయింట్ ఒకవేళ సూటబుల్ ఉంటే ఆ చిన్న 1.5-2 ఇంచ్ ఓపెనింగ్ చేసి ఆర్థోగ్లైడ్ అన్న పరికరాన్ని అమర్స్తాను. ఒకవేళ జాయింట్ కీ హోల్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ జాయింట్ సూటబుల్ కాదు అనుకుంటే దాన్ని నార్మల్ జాయింట్ రిప్లేస్మెంట్ కింద మారుస్తాను. నార్మల్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులో చూస్తే అది 15-20 ఇయర్స్ వస్తుంది. సో దాని ఒకటి రైట్ ఒకటి రాంగ్ అంటాను లేదు. కొందరికి ఆర్థోగ్లైడ్ సూటబుల్, కొందరికి టోటల్ నీ రిప్లేస్మెంట్ సూటబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు విశ్వనాథ్ గారు మిర్యాలగూడ నుంచి. విశ్వనాథ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నాకు మోకాళ్ళ నొప్పి ఒక 3-4 నెలలు అయింది సార్. నా వయసు 64 సంవత్సరంలో ఒక లెఫ్ట్ కాలికి వచ్చింది. ఈ షుగర్ పెరిగినప్పుడు నొప్పి ఎక్కువ అనిపిస్తుంది, షుగర్ తక్కువ ఉన్నప్పుడు నొప్పి అనిపించడం లేదు. ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ చూపిస్తే ఎక్స్రే తీశారు, పొక్క అరిగిందని చెప్పి కొంచెం మెడిసిన్స్ రాశారు. అవి వాడుతున్నా ఎప్పుడు షుగర్ పెరిగినప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది సార్. దానికి ఏం చేయమంటారు? అంటే మనం ఇప్పుడు ఎనీ మోకాలు నొప్పి అరిగిపోవడం వల్ల వచ్చిన నొప్పులకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డాక్టర్ని మీరు ఆల్రెడీ కన్సల్ట్ చేశారు. ఫస్ట్ నొప్పి టాబ్లెట్లు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఎక్సర్సైజ్లు. ఆ 2 పనిచేయని పక్షంలో మీకు ఆ స్టేజ్లో ఉన్నారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మోకాల్లోపు ఇంజెక్షన్స్ 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి మోకాల్లోకి. ఒకటి డెపోమెంట్రాల్ అంటే స్టెరాయిడ్ టైప్ ఇంజెక్షన్స్, అవి ఇస్తే కొద్దిగా ఎన్ని టెంపరీ రిలీఫ్ కానీ ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే జాయింట్ ఫ్లూయిడ్ సప్లిమెంట్, అంటే జాయింట్ లోపలికి లూబ్రికెంట్ ఇంజెక్ట్ చేయొచ్చు. ఆ లూబ్రికెంట్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో నొప్పి కొన్ని రోజులు డిలే నొప్పి తగ్గిద్ది, ప్లస్ మీ నార్మల్ పనులు చేసుకోవచ్చు. ఇవి కూడా ఫెయిల్ అయిన పక్షంలో మనం ఆపరేషన్స్కి వెళ్ళాలా. నేను చెప్పినట్టు ఆర్థోగ్లైడ్ కానీ టోటల్ నీ రిప్లేస్మెంట్ కానీ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ మార్కాపురం నుండి ఆనంద్ గారు. ఆనంద్ గారు మాట్లాడండి. హలో చెప్పండి ఆనంద్ గారు. సార్ నా ఏజ్ 23 సార్. ఓకే, నాకు మోకాళ్ళు వంపులు ఉన్నాయి సార్. అంటే అవి చక్కగా రావాలి, ఏం చేయాలి సార్? మీ వయసు చిన్న వయసు కాబట్టి, ప్లస్ మీ మార్కాపురం అంటే గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆ ఏరియాల్లో ఫ్లోరోసిస్ ఎక్కువ, దానివల్ల బోన్స్ గట్టిగా అయిపోయి బండ్ అవుతాయి. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అంటే మీకు 23 సంవత్సరాలకి ఎందుకు మోకాళ్ళు వంగిని అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. అది ఎస్టాబ్లిష్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలా, ఎక్స్రేలు ఇవన్నీ చేసి డిసైడ్ చేసి అప్పుడు దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలా. 23 సంవత్సరాలకి తొందరపడి జాయింట్ రిప్లేస్మెంట్ అలాంటి ఆపరేషన్లు ఏం చేయకూడదు. మీ ప్రాబ్లం బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయాలా. వచ్చి చూస్తే గానీ మనకు చెప్పలేము ఖచ్చితంగా మీకు మోకాలు ఖచ్చితంగా స్ట్రైట్ చేయొచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆర్థోగ్లైడ్ ఉంది, జాయింట్ రిప్లేస్మెంట్ ఉంది, ఆస్టియాటమీ అని ఎముకను ఒకటే కట్ చేసి స్ట్రైట్ చేస్తే బోన్ స్ట్రైట్ అయిపోద్ది మోకాలు మార్చకుండా. కానీ మనం ఒకసారి చూసి అసెస్ చేసుకుంటే గానీ సరి అయిన ట్రీట్మెంట్ ఆఫర్ చేయలేము. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి రాజేశ్వరి గారు సికింద్రాబాద్ నుంచి. రాజేశ్వరి గారు మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. నమస్కారం సార్. చెప్పండి అమ్మా. సార్ నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ ఏజ్ 60 years అండి. 60 ఓకే. అయితే ఆయనకి 5 years నుంచి మోకాళ్ళు బాగా పెయిన్ గా ఉంది, నడవడం కష్టంగా ఉంది. అయితే మేము డాక్టర్ గురువారెడ్డి గారిని కలిసామండి. అయితే ఆయన అన్నారు ఇంత తొందరగా రీప్లేస్మెంట్ చేయడం అనవసరం, ఎందుకంటే మా వారు బాగా లీన్ గా ఉంటారు, మరి అంటే హెప్టీ పర్సనాలిటీ కాదు కాబట్టి ఆపేశారు. ఇప్పుడు మీరు కీ హోల్ అంటున్నారు కదా. అవును. అయితే అది దాని గురించి ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం చేసింది. ఓకే అమ్మా, గురువారెడ్డి గారు చెప్పినట్టు 60 ఏళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి నొప్పి ఎట్లా తగ్గియాలన్నది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మనకి సొసైటీలో, చాలా పెద్ద ప్రాబ్లం. సో దాని ఆ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే చిన్న వయసు ప్లస్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇప్పుడే కాదు అనుకునే వాళ్ళకే వచ్చి సూటబుల్ అయితే ఆర్థోగ్లైడ్ అన్న ఆపరేషన్ చేస్తాను. ఈ ఆపరేషన్ అంటే అది మీరు ముందర విన్నట్టు కీహోల్ ఆపరేషను, ప్లస్ ఇది ఎక్కడ ఇప్పుడు టోటల్ నీ రిప్లేస్మెంట్ లాగా ఎముక ఎక్కడ కట్ చేయము, ఖాళీ ఈ ఆర్థోగ్లైడ్ అని ఒక ఇంప్లాంట్ని ఈ జాయింట్ లోపలికి పెడతాను. ఇప్పుడు ఆర్థరైటిస్ పేషెంట్ నొప్పి ఎందుకు వస్తుంది, 2 ఎముకలు రుద్దుకుంటాయి. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అయినా పనిచేసేది ఎట్లా, ఆ ఎముకల్ని రుద్దుకోకుండా ఆపేది. ఈ ఆర్థోగ్లైడ్ కూడా అట్లా పనిచేస్తుంది కదా. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ ఎముక కట్ చేయట్లేదు కాబట్టి మనకి రేపు నష్టపోయేది ఏమీ లేదు.
ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు తప్ప జాయింట్కి ఏమి ఎక్స్ట్రా డ్యామేజ్ ఏం చేయట్లా. మనం ఇప్పుడు జాయింట్ ఒక సైడ్ అరిగిపోవటం వల్ల జాయింట్ ఒక సైడ్ వంగిపోయి ఉంటుంది మోకాల్లో. సో మనం ఏం చేస్తాం, ఈ స్పేస్ ఓపెన్ చేసి ఆర్థోగ్లైడ్ ఇంప్లాంట్ని లోపల పెడతాం. ఇప్పుడు మీ హస్బెండ్ లాంటి వాళ్ళని యాక్చువల్లీ ఈ చేయటం వల్ల ఇంకొక 10 years కలిసి వస్తుంది లైఫ్. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ దుండిగల్ నుంచి వీరమణి గారు. వీరమణి గారు మాట్లాడండి. హలో. నాకు 36 సంవత్సరాలు ఉన్నాయండి. అమ్మా నమస్తే అండి డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 36 సంవత్సరాలు ఉన్నాయండి. అంటే మోకాళ్ళు బాగా నొప్పులు ఉంటున్నాయి. కొంచెం దూరం ఆటోలో కూడా బండి మీద కొంచెంసేపు కూర్చుని కొంచెం ప్రయాణం చేసి మళ్ళీ దిగి నడాలంటే కుంటినట్టు నడవాల్సి వస్తుంది, బాగా పట్టేసినట్టు. అవునా? అసలు నడవడానికి కూడా రావట్లేదు. కొంచెం ఎక్కువసేపు నిలబడదామన్నా గానీ నొప్పులు అయిపోతున్నాయి అసలు. ఈ డాక్టర్ గారు ఏమన్నారు మిమ్మల్ని? మందులు రాసిచ్చారు కానీ ఏం పని చేయలేదండి. ఎక్స్రేలు ఏమున్నాయని చెప్పారు? తీయలేదండి. మరి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే 36 సంవత్సరాలకి నొప్పులు ఎన్ని వచ్చినాయి కాబట్టి ఎక్స్రే తీపించుకొని అసెస్ చేసుకోవాలా, దేనివల్ల ఎముక నుంచి కార్టిలేజ్ నుంచి వచ్చిన ప్రాబ్లమా లేకపోతే మెనిస్కస్ లిగమెంట్ ప్రాబ్లమా అని చెప్పి. ఏ ప్రాబ్లం అయినా సరే రెక్టిఫై చేయొచ్చు, కీహోల్ ఆపరేషన్ కాకపోతే వేరే ఆపరేషన్తో అయినా లేకపోతే మందులతో అయినా. కానీ ఫస్ట్ మనం పద్ధతి పాటించాలి. ఇప్పుడు మందులు ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్స్రేస్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలా. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా మదర్ కి ఈ మధ్యన రైట్ కాల్ మొత్తం వాపు వచ్చింది సార్. ఎంతండి మీ మదర్ వయసు? 62 సార్. 62. ఓకే సార్. అయితే ఇక్కడ హైదరాబాద్ లో సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ దాంట్లో అటెండ్ చేశాను సార్. సార్ వాపు వచ్చేసింది, ఎంఆర్ఐ స్కానింగ్ తీయమని చెప్పారు, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీశాను సార్. కాకపోతే ఆ ప్రాబ్లం ఏం లేదంటున్నారు సార్. మరి మోకాలు రిప్లేస్మెంట్ ఉంటుంది కదా సార్ మీరు? ఎంఆర్ఐ తీపిచ్చి ఆపరేషన్ చేశారన్నారా? లేదన్నాడు, అవసరం లేదు అని చెప్పారు సార్. అవునా? కాకపోతే వాపు మాత్రం చాలా ఉంది. అయితే నడవడానికి కుంటుతుంది సార్, కుంటుకు నడుస్తుంది. అంటే అమ్మ 62 సంవత్సరాల్లో ఎంఆర్ఐ నార్మల్ ఎక్స్రే నార్మల్ ఉంటే సార్ 52 వయసులో ఎక్స్రే నార్మల్ ఉండి ఎంఆర్ఐ నార్మల్ ఉండి వాపు ఉంది అంటే మనం చూడాల్సింది అంటే నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని ఒకసారి టెస్ట్ చేయాలా. అవి నార్మల్గా జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపులు వస్తాయి. అవి ఎముక రిలేటెడ్ ప్రాబ్లం కాదు, అది జాయింట్ లైనింగ్ ప్రాబ్లం. అది అంటే సైనోవియం అంటాం దాని ప్రాబ్లం. అది మెడికల్గా ట్రీట్ చేయొచ్చు దాన్ని. కాదు ఒకసారి కలిస్తే గానీ మనం చెప్పలేము ఏంటి మీకు ప్రాబ్లం అని చెప్పి. ఓకేనండి. డాక్టర్ గారు ఇప్పుడు కార్టిలేజ్ కి బదులు ఈ ఆర్థోగ్లైడ్ ని మీరు అక్కడ అమరుస్తున్నారు. సో అంటే మామూలుగా ఉండే నీ రీప్లేస్మెంట్ సర్జరీ లా కాకుండా ఇక్కడ బోన్స్ ఏమీ కట్ చేయట్లేదు. సో నార్మల్లీ ఒక 2 centimeters హోల్ చేసి దానిలోంచి దీన్ని పెడుతున్నారు. సో అది ఎలా కూర్చుంటుంది అంటే అంటే అది డిస్ప్లేస్ అవ్వటము అట్లాంటివి ఉండదంటారా? అవును. ఇప్పుడు ఈ ఆర్థోగ్లైడ్ ఇది ఇంటర్పోజిషన్ అంటే 2 ఎముకల మధ్యలో పెడుతున్నాం. ఇది ముందులో కూడా వచ్చినాయి ఇలాంటి ఇంప్లాంట్స్, కానీ అవన్నీ ఫెయిల్ అయ్యి జాయింట్ లోంచి బయటకు వచ్చేయటం ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది. కానీ ఆర్థోగ్లైడ్ లో స్పెషాలిటీ అంటే ఇది ఇంజనీరింగ్ డిజైన్. ఇప్పుడు చూస్తే మనకి ఈ డిజైన్ లో సైడ్ వెనకాల హుక్ లాగా ఉంది. సో వెనకాల బోన్ వెళ్ళి వెనకాల ఇట్లా పట్టుకుంటుంది. సో ముందులో వెనకాల కదలనేదు. సెకండ్ కింద ఫ్లాట్ గా ఉంటుంది, పైన డిష్ లాగా ఉంటుంది. ఆ డిష్ లాగా ఉండటం వల్ల ఆ ఇంప్లాంట్ ముందులో వెనక్కి జరగదు, ప్లస్ లోపల పక్క రెడ్జ్ కూడా ఉంటుంది. ఆ రెడ్జ్ వల్ల బేసిక్ ఈ 3 ఫీచర్స్ ఈ ఆర్థోగ్లైడ్ కి స్టెబిలిటీ ఇస్తుంది. ఎక్కడ ఫిక్స్ అయిపోయినా సరే అది వెనకాల మీ స్క్రీన్ లో వస్తున్న కొన్ని స్క్రీనింగ్ పిక్చర్స్ ఉన్నాయి, దాన్ని చూస్తుంది. ఇది వేసిన తర్వాత ఎక్కడి కదలదు, ఒక 2-3 millimeters కదలొచ్చు, కానీ మ్యాక్స్ మొబిలిటీ ఉండదు. సో ఈ ఆర్థోగ్లైడ్ ఇంప్లాంట్స్ డిస్లొకేషన్, ఇన్స్టెబిలిటీ రిస్క్ ఉంది, కానీ చాలా చాలా తక్కువ దీనికి. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బోన్ సైజ్ సేమే ఉంటుందంటారు, లేకపోతే వాళ్ళ ఎక్స్రే తీసి ఆ మెజర్మెంట్ చూసుకొని దాన్ని బట్టి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? లైక్ జాయింట్ రిప్లేస్మెంట్ లాగే ఆర్థోగ్లైడ్ కూడా రకరకాల సైజుల్లో వస్తుంది. ఆ లెంత్ బట్టి సైజు ప్లస్ థిక్నెస్ 2 రకాలు వస్తుంది. సో పేషెంట్ కి ఏ సైజ్ సూటబుల్ ఆ సైజు లోపల వేస్తాను. ఎప్పుడు తక్కువ సైజ్ వేయకూడదు, ఎక్కువ సైజ్ వేయకూడదు, కరెక్ట్ సైజ్ వేయాలా. కరెక్ట్ సైజ్ బాగా నార్మల్ గా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం, మేము తిరుగుపల్లి నుండి మాట్లాడుతున్నాం, కర్ణాటక. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, నమస్తే సార్. నమస్తే. నాకు 45 ఏండ్లు సార్. ఓకే. నాకు చాలా నొప్పులు ఉన్నాయి సార్, అసలు ఎముకలు అరిగిపోయినాయి అంటున్నారు.
కాళ్ళు వాచినాయి మోకాల పైన. తర్వాత కింద ఎముక కూడా సొట్ట అయినాయి సార్, క్రాస్ అయినాయి సార్, వంగిపోయింది సార్. ఏం చేయాలంటారు సార్? అమ్మ మీ ఎక్స్రేలు ఒకసారి చూస్తే కానీ చెప్పలేం. మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ఆర్థోగ్లైడ్ ఇండియాలో ఫస్ట్ టైం చేశాను ఈ ఆపరేషన్. ఆ ఫస్ట్ టైం చేసినప్పుడు మనం చేసిన పేషెంట్ వయసు 45. ఆవిడ కూడా 4-5 సంవత్సరాల నుంచి మోకాలు వంగిపోయి నడవలేని పరిస్థితిలో ఈ ఆర్థోగ్లైడ్ ఆపరేషన్ చేసాము. ఆపరేషన్ చేసిన చక్కగా నార్మల్ అయిపోయారు, నార్మల్గా నడుస్తున్నారు. సో మీకు కూడా ఆపరేషన్ సూటబుల్ లేదా అన్నది మనం ఎక్స్రేలు మిమ్మల్ని చూస్తే కానీ మనం డిసైడ్ చేయలేము. కానీ ఏది బెస్ట్, 45 వయసులో అయితే నా ఉద్దేశంలో ఆర్థోగ్లైడ్ సూటబుల్ అయితే ఇదే మీ బెస్ట్ ఆపరేషన్ మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఆర్థోగ్లైడ్ గురించి మా ప్రేక్షకులకు వివరించినందుకు. ఇక ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.